నా ప్రాణ స్నేహితుణ్ణి నేను బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇక నేను దేనికి? భూమికి భారం తప్ప. మీరు మరీ అంత ధైర్యం కోల్పోయి మాట్లాడితే ఎలా చక్రవర్తి గారు? మీరు ధైర్యంగా ఉంటేనే మేమంతా ధైర్యంగా ఉంటాం. ఎలా ధైర్యంగా ఉండను రాఘవయ్య గారు? పాపం సరోజ మోహన్ చూడండి, తన భర్త స్టేషన్లో ఉంటే విడిపించండి అన్నయ్య అని నా దగ్గరికి వచ్చింది. నేను చేతగాని వాళ్ళ సమాధానం చెప్పలేక తల వంచుకున్నాను. కన్న తండ్రిని పోలీసులు తీసుకెళ్లారు. అది కూడా నా కొడుకు కేసు పెట్టాడని. సంజన ఎంత ఆవేదన పడుతుంది. నీకు నేనున్నానమ్మా అని ధైర్యం చెప్పగలను. ఇప్పుడు ఆ ధైర్యం నేను ఎలా చెప్పగలను? ఆ మనోవేదనంతా నా గుండెల మీద భారంగా పెరుగుతుంటే ఇప్పటికే అలసిపోయి కొట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న నా గుండె ఎలా భరించగలదు? రే విక్రమ్, మీ మావయ్యకున్న బాధకి ఆయన గుండె కొట్టుకోవాలా ఆగిపోవాలా అని తేల్చుకోలేక కన్ఫ్యూజ్ అవుతుందిరా. దీన్ని అవకాశంగా తీసుకొని ఆ మనిషిని ఇంకొంచెం టెన్షన్ పెట్టామనుకో, ఆ గుండె ఆగిపోవాలని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని ఆగిపోతుంది. దాంతో మీ మామయ్య గోల మనకి తప్పుద్ది, పవిత్ర గోల మనకి తొలగిపోద్ది. ఒకవేళ ఆవిడ గారు ఇంటికి తిరిగి వస్తుందేమో కానీ జీవితాంతం మన జోలికైతే రాదు. అప్పుడు ఇంటికి నేను మహారాణి, నువ్వు యువరాజువి. అమ్మా, నువ్వు రానివయ్యాక నా ఖర్చులకి ప్రతిరోజు 3000 ఇవ్వాలి, సరేనా? వెనుకటికి నీలాంటోడే ఈ రాజ్యానికి నువ్వే రాజు అంటే 2 పూటలా తిండి పెడితేనే సింహాసనం మీద కూర్చుంటా, లేదంటే కూర్చోను అన్నాడట. పవిత్ర దొరకదు. కావాలని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినోడు ఎందుకు వదిలిపెడతాడు? అది కేసు విత్డ్రా చేసుకోడు కాబట్టి రాజశేఖర్ గారు కూడా బయటికి రారు. పాపం చక్రవర్తి అన్నయ్యకి ఇప్పట్లో ఈ బాధలు పోయేలా లేవు. ఏమే, మంచి కోరుకోపోయినా పర్వాలేదు, చెడు మాత్రం మాట్లాడుకు. అక్కడ బావగారు మిగతా వాళ్ళు పడుతున్న బాధ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఆది, నువ్వు ఇన్స్పెక్టర్ పవిత్ర కోసం వెళ్తున్నావు. ఏదో ఆచూకీ తెలిసిందని చెప్పావు కదా, ఏమైంది? దొరికిందా? పవిత్ర క్షేమంగా ఉందా? చెప్పాది, పవిత్ర ఎక్కడా? ఏం మాట్లాడవేంటాది? నా మనవరాలు దొరికిందా? ఏంటి మీరందరూ? ప్రయాణం కోసం బస్ ఎక్కిన వాళ్ళని ఏ ఊరు వెళ్తున్నావని అడిగినట్టు ఆది ఒక్కడే వస్తే పవిత్ర రాలేదా అని అడుగుతారేంటి? వెతికి వెతికి ఎక్కడా కనిపించకపోయేసరికి అలసిపోయి నీరసంగా ఇంటికొచ్చుంటాడు.
పవిత్ర, పవిత్ర, అమ్మా పవిత్ర, అమ్మా పవిత్ర, పవిత్ర, నీకేం కాలేదు కదమ్మా? పవిత్ర, వాళ్ళిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదమ్మా. నువ్వు తిరిగొచ్చావు, మాకదే 10,000. అవును. ప్రాణం లేచొచ్చినట్టుంది. చిన్న ఇబ్బందే తప్ప నేను బానే ఉన్నాను తాతయ్య. హా, అమ్మా పవిత్ర, నువ్వు క్షేమంగా తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ముందు వెళ్ళి మీ మామయ్యను పలకరించమ్మా. నీ జాడలేదని ఆయన మామూలు మనిషి కాలేకపోతున్నాడమ్మా. వెళ్ళు. అవునమ్మా, ముందాయన్ని పలకరించు. నీకోసం ఒకటే కలవరిస్తున్నారు. మావయ్య, మావయ్య గారు ఊరుకోండి, ఏడవకండి. నువ్వేమైపోయావో తెలియక నేనిక్కడ జీవశ్చ వల్ల పడున్నానమ్మా. తిన్నారా మావయ్య అని నీ మాట వినిపించకుండా, టాబ్లెట్ వేసుకోండి మావయ్య అని నా మీద కేర్ తీసుకోకుండా, అసలు నువ్వేమయ్యావో తెలియకుండా నేను ఎలా ఉండగలనమ్మా? నా ఆశ నువ్వే, నా ఆసరా నువ్వేనమ్మా. నువ్వు కనిపించట్లేదని నిన్నెవరో తీసుకెళ్లిపోయారనేసరికి మా సంతోషాలు చీకట్లో వెలిగిపోయాయి పవిత్ర. మళ్ళీ నిన్ను చూశాకే మా మొహాల్లో ఇంత వెలుగొచ్చింది. నువ్వు కనిపించట్లేదని సీత ఫోన్ చేసి చెప్తే నేను చాలా టెన్షన్ పడిపోయాను. భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు, అది చాలు.